బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారంలో సిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది ఎస్ఐబి సిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రభాకర్ రావు వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడం వల్ల సిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రిలీఫ్ రద్దు చేయాలంటూ కూడా పోలీసులు హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విచారణకు సహకరించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్ ను రద్దు చేయాలని పోలీసులు కోరనున్నారు. అంతేకాదు కస్టోడియల్ విచారణ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో నాలుగోసారి ప్రభాకర్ రావును పోలీసులు విచారిస్తున్నారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు వ్యవహారంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడం వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విచారణకు సహకరించినందువల్ల పోలీసులు హైకోర్టు ఆశ్రయించబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ చేస్తున్న సిట్ బృందానికి ప్రభాకర్ రావు సహకరించిన పక్షంలో ఈ విధంగా చేస్తున్నారు. రిలీఫ్ ను రద్దు చేయాలంటూ పోలీసులు హైకోర్టును కోరనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి A1 నిందితుడు ఉన్న ప్రభాకర్ రావుని సిట్ అధికారులు నాలుగోసారి విచారిస్తున్నారు. అయితే విచారణకు పూర్తిగా సహకరించిన నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం పోలీసులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో నాట్ టు అరెస్ట్ దానిపైన కూడా దాన్ని తొలగించాలి, రద్దు చేయాలని కూడా పోలీసులు కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే మనం చూసాం నాలుగోసారి విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో A2గా కీలక నిందితుడు ఉన్నటువంటి మరో నిందితుడైన ప్రణీత్ రావుని స్టేట్మెంట్ ఆధారంగా కూడా విచారించిన పరిస్థితి. ఇప్పటికే కొంతమంది సాక్షులను కూడా ఈ కేసులో స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాదాపు 6,000 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. రాజకీయ నేతలకు సంబంధించినటువంటి కీలక నేతల ఫోన్లు, వారి సన్నిహితుల ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాపింగ్ అవడంతో పాటుగా వారి లొకేషన్స్ కూడా ట్రేస్ చేసి ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా పాల్పడ్డట్లు కూడా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో నాట్ టు అరెస్ట్ దానిపైన సుప్రీంకోర్టుని కోరే అవకాశం ఉంది. దాన్ని రద్దు చేయాలని, దాంతో పాటుగా మరోవైపు ప్రభాకర్ రావుని కస్టోడియల్ విచారణ ఇచ్చాలని చెప్పి నాంపల్లి కోర్టును కూడా సిట్ పోలీసులు ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం ఇప్పటి వరకు 3 సార్లు ప్రభాకర్ రావుని విచారించారు. ఇటు ఈ కేసులో నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని విచారించారు. అనంతరం సాక్షుల నుంచి ఏదైతే రాజకీయ నేతలు వారి సన్నిహితులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్న నేపథ్యంలో రాజకీయ నేతలతో పాటుగా వారి సన్నిహితుల ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాపింగ్ గురయ్యాయని కొన్ని కీలక ఆధారాలు సిట్ సేకరించిన నేపథ్యంలో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటుగా సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈరోజు ప్రభాకర్ రావుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ కేసులో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటుగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ల స్టేట్మెంట్ కూడా తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీకి ఇచ్చి ఫోన్లకు సంబంధించినటువంటి అంశంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభాకర్ రావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను చేశానని చెప్పి మొదట చెప్పిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఒక కీలక ముందడుగు ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు నిందితుల స్టేట్మెంట్తో పాటుగా సాక్షులకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన కూడా ఆరా తీసిన నేపథ్యంలో కొన్ని కీలక ముందడుగు సిట్ అధికారులు వేసే అవకాశం కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో ఒకవేళ నాట్ టు అరెస్ట్ రద్దు చేస్తే ఖచ్చితంగా విచారణకు సహకరించాలన్న ఆదేశాలున్న నేపథ్యంలో మరి అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభాకర్ రావు ఈ కేసులో A1గా ఉన్నాడు.
కీలక సూత్రధారి ఇందులో ఎవరు, కీలక పాత్రధారులు ఎవరైనా అంశాలపైన పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యంలో ఆ అంశాలపైన నోరు మెదపడం లేదు, నోరు విప్పడం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ వ్యవహారం అంతా వాళ్లకు తెలిసే జరిగిందన్న అంశాలను ఆయన చెప్పిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం సాక్షుల స్టేట్మెంట్, నిందితుల స్టేట్మెంట్ ఈ మూడిటి ఆధారంగా ఫోన్ ట్యాపింగ్లో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆదేశాలను రద్దు చేస్తూ నాంపల్లి కోర్టులో కస్టోడియల్ విచారణ కూడా పోలీసులు ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. 4వసారి విచారణ నేపథ్యంలో కొంత చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. కొన్ని కీలక అంశాలపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు విచారణ పూర్తయిన అనంతరం కూడా ప్రభాకర్ రావు ఏ అంశాలు చెప్పారు, గతంలో లాగానే విచారణకు పూర్తిగా సహకరించిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సాగర్, ఇప్పటికే 3 సార్లు కూడా ప్రభాకర్ రావును విచారించడం జరిగింది. ఇది 4వసారి. అయితే ఈ రోజైనా ప్రభాకర్ రావు సహకరించే అవకాశం ఉందా? లేని పక్షంలో వాళ్ళైతే పిటిషన్ వేయడానికి రెడీగా ఉన్నారు పోలీసులు. మరి ఆ పిటిషన్ లో ఏం ప్రస్తావించే అవకాశం ఉంది పోలీసులు? ప్రశ్న ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభాకర్ రావు మొదటి నుంచి ఇప్పటికే 3 సార్లు సుదీర్ఘంగా విచారించారు, 4వసారి విచారిస్తున్నారు. సాక్షుల స్టేట్మెంట్, నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా విచారణ కొనసాగుతుంది. నిన్న ప్రణీత్ రావును కూడా సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు, SABలో DSPగా పనిచేసినటువంటి ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ ఫోన్లని ట్యాప్ చేసినట్లుగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇందులో కీలక ఆధారాలను సిట్ సేకరించింది. సో కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకి రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఈ కేసులో కీలకంగా వ్యవహరించాడు. ఫోన్ ట్యాపింగ్లో కీలక ఆధారాలు, సాక్షుల స్టేట్మెంట్ వీటన్నిటిని ముందుంచి సుప్రీంకోర్టుని సిట్ అధికారులు అడిగే అవకాశం ఉంది. ఒకవేళ నాట్ టు అరెస్ట్ రద్దయిన అనంతరం నాంపల్లి కోర్టులో కస్టోడియల్ విచారణ కూడా చేయాలని చెప్పి కూడా పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయిస్తారు. అనంతరం ఈ కేసులో కీలకంగా దీని వెనుక ఎవరున్నారన్న అంశాలపైన కూడా ఆరా తీయాల్సి ఉందన్న కారణాలు చెప్తూ, ఆధారాలను చూపిస్తూ ఈ కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంటుందన్న అంశాలను కోర్టుకు చెప్పిన అనంతరం కూడా పోలీసులు దానిపైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. మరి ఇదొక కీలక ముందడుగు అని చెప్పుకోవచ్చు. మరి 4వసారి విచారణలో ప్రభాకర్ రావు స్పందించకపోతే ఈ దిశగా నిర్ణయం తీసుకునే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా ఈ కేసులో తెర వెనుక ఎవరున్నారన్న, సూత్రధారులు ఎవరున్నారు, దీని వ్యవహారాన్ని మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించింది ఎవరన్న అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే సిట్ అధికారులు ఈ కీలక ముందడుగు వేసే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అంటే సాగర్, మీరన్నట్లే ఈ విధంగా వాళ్ళు చేస్తే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? కీలక సూత్రధారి, పాత్రధారి ఎవరో బయటపడే అవకాశం ఉందంటారా? ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఈ కేసుకు సంబంధించి సహకరించిన పరిస్థితి, మరి ఏ విధంగా పోలీసులు దీన్ని బయటికి లాగే అవకాశం ఉందంటారు? ప్రశ్న ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూసాం గత BRS ప్రభుత్వంలో ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న సంచలన విషయాలు కూడా సిట్ అధికారులు విచారణలో తేలింది. అందులో భాగంగానే సాక్షులు, ప్రధానంగా TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కీలక నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు, కొంతమంది BJP నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్నటువంటి కీలక ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించింది. అందులో భాగంగానే కీలక ఆధారాలు సేకరించింది, సాక్షుల స్టేట్మెంట్ తీసుకుంది. మరోవైపు ఉన్నతాధికారుల ప్రమేయం ఇందులో ఎంతవరకు ఉందన్న అంశాలపైన కూడా సిట్ ఆరా తీరింది. అందులో భాగంగానే మాజీ DGP మహేందర్ రెడ్డితో పాటుగా మాజీ CS సోమేష్ కుమార్ల స్టేట్మెంట్ కూడా తీసుకునింది. ఇవన్నీ తీసుకున్న అనంతరం కూడా కీలక ఆధారాలను కోర్టు ముందుంచి నాట్ టు అరెస్ట్ ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆదేశాలను రద్దు చేయాలి. అనంతరం ప్రభాకర్ రావుని తీసుకొని విచారించిన అనంతరం కూడా ఈ కేసులో అసలు సూత్రధారులేన అన్న అంశాలు, ఎందుకంటే BRS ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా కేసు నమోదైంది. సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వచ్చాయి. సో ఈ తెర వెనుక ఎవరున్నారో అంశాలపైన కూడా పోలీసులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. సిట్ బృందం 4 సార్లు ఇప్పటికే 4వ రోజు ప్రభాకర్ రావును విచారిస్తుంది. సాక్షుల స్టేట్మెంట్లు, నిందితుల, ఈ కేసులో మిగతా నిందితుల స్టేట్మెంట్తో పాటుగా ఇటు ఉన్నతాధికారుల ప్రమేయం పైన ఆరా తీసిన అనంతరం వారి స్టేట్మెంట్లను తీసుకున్న అనంతరం కూడా కీలక ముందడుగు సిట్ అధికారులు ఈ కేసులో వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం సాగర్, అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన విచారణ గత కొంతకాలంగా నడుస్తుంది. ఇదంతా ఓ కలికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ప్రశ్న 2014లో ఈ కేసు నమోదైంది, మనం చూసాం. అయితే ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులను రీసెంట్గా శ్రవణ్ రావు ఈ కేసులో ఏదైతే రాజకీయ నేతలకు సంబంధించినటువంటి సర్వేలు చేసి ఇటు సిట్
ఎస్ఐబికి సమాచారం ఇచ్చినటువంటి శ్రవణ్ రావును కూడా గతంలో సిట్ అధికారులు విచారించారు. కొన్ని కీలక అంశాలు కూడా వాళ్ళు సేకరించారు. ఇప్పటికి కీలక ఆధారాలు కూడా శ్రవణ్ రావు విచారణ అనంతరం కూడా సేకరించిన పరిస్థితి. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా సిట్ సేకరించింది. వాటన్నిటిని ముందుంచి ప్రభాకర్ రావుని మొదట విచారించింది. అనంతరం ప్రభాకర్ రావు తన ప్రమేయం ఏం లేదని చెప్పి కొంత దాటవేసే ప్రయత్నం చేయడంతో ఈ కేసులో మరో కీలక నిందితుడైనటువంటి ప్రణీత్ రావుని విచారించింది. సుదీర్ఘంగా 3 సార్లు ప్రణీత్ రావుని విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రణీత్ రావుని మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. సాక్షుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడంతో కొంత ఫాస్ట్గా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు అనేక నెలలుగా 14 నెలలుగా కూడా అమెరికాలో ఉన్నటువంటి కీలక నిందితుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని తిరిగి భారతదేశానికి రప్పించేందుకు పూర్తిగా పోలీసులు కేంద్ర హోంశాఖ నుంచి కావచ్చు, కేంద్ర విదేశాంగ నుంచి, ఇటు సిబిఐ నుంచి, ఇంటర్పోల్ ద్వారా కూడా అనేక విధాలుగా ఒత్తిడి చేసి ఎట్టకేలకు ప్రభాకర్ రావు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని హైదరాబాద్కి రప్పించడం, అనంతరం విచారణ చేయడం. సో ఈ విచారణలోనే కీలక అంశాలు వస్తున్నాయి. దాదాపు 6,000కు పైగా, మొదట 1,200 ఫోన్లు, తర్వాత 4,000 ఫోన్ నెంబర్లు, తర్వాత 6,000కు పైగా ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేసిన సంచలన విషయాలు ఇందులో రావడంతో ప్రధానంగా ఉప ఎన్నికల సందర్భంగా, సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భం కూడా పెద్ద ఎత్తున రాజకీయ నేతలను, ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి సన్నిహితుల నెంబర్లను కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేశారన్న సంచలన విషయాలు ఈ కేసులో బయటికి రావడంతో సిట్ అధికారులు కీలక ముందడుగు వేసే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టుని ఆశ్రయించిన అనంతరం కోర్టు అనుమతితో ప్రభాకర్ రావుని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలక సంచలన విషయాలు ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులైన ఎవరైనా అంశాలను కూడా బయట పెట్టాలన్న ఉద్దేశంతో వాటిని కూడా వెలుగులోకి తీసుకురావాలన్న అంశాలపైన కూడా సిట్ దృష్టి పెట్టినట్లుగా కూడా